ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. వారంలోపు నివేదికను సిద్ధం చేసి తుది నివేదికను డీజీపీకి విజిలెన్స్ అధికారులు ఇవ్వనున్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. వారంలోపు నివేదికను సిద్ధం చేసి తుది నివేదికను డీజీపీకి విజిలెన్స్ అధికారులు ఇవ్వనున్నారు. ఆడుదాం ఆంధ్రలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర క్రీడా స్ఫూర్తిని నింపాలని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కార్యక్రమం చేపట్టింది. అయితే ఇదే అదనంగా భావించినటువంటి అప్పుడు కొంతమంది పాలకులు క్రీడా కార్యక్రమంలో భాగంగా నాసిరకం ఉన్నటువంటి పరికరాలను కొనుగోలు చేశారు. అలాగే అదే కాకుండా నాసిరకం పరికరాలతో పాటు వారికి ఇచ్చినటువంటి టీ షర్ట్లు ఇవన్నీ కూడా నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై అధికారులకు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విచారణ అయితే చేపట్టింది. ఈ విచారణలో భాగంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు దాదాపు 6 నెలలుగా విజిలెన్స్ విచారణ కొనసాగింది. ఈ విజిలెన్స్ విచారణ నేపథ్యంలో అటు పరికరాలు, ఆడుదాం ఆంధ్రలో కొనుగోలు చేసినటువంటి పరికరాలు, అలాగే టీ షర్ట్లు అన్ని కూడా నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేసి మరో వారం రోజుల్లో డీజీపీకి అందించనున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిధులు దుర్వినియోగం చేశారు అని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే విజిలెన్స్ విచారణలో కూడా కొన్ని అంశాలను పొందుపరిచారు. వాటికి అనుగుణంగానే ఈ విజిలెన్స్ నివేదిక వచ్చిన పిదప ప్రభుత్వం దాని మీద చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.